చెప్పు, నిజమే చెప్పు. బ్లడ్ తగ్గలేదు. ఇక బ్లడ్ ఎక్కిస్తుంటే 14 రోజులకు రమ్మన్నారు. ఇప్పుడు 23 రోజులు అయింది, ఇంకా ఎక్కించలేము. ఇప్పుడు ఈ బాబు ఇక్కడ నుంచో ఏ ఊరు మీది? ఏ ఊరు? కామారెడ్డి జిల్లా. కామారెడ్డా? ఈమె కూతురా? కూతురు. ఎంతమంది పిల్లలు మీకు మొత్తం? 3. ఏరి రండి, అందరూ రండి. చప్పట్లు కొట్టండి, వాళ్ళు వస్తున్నారు, చప్పట్లు కొట్టండి త్వరగా. ఆమె 3 పిల్లలంట. చూడండి ఎంత పెద్ద సాక్ష్యమో ఇది, గమనించండి. ఎంత పెద్ద సాక్ష్యము గమనించండి. ఎందుకంటే చాలామంది అంటారు దేవుడు అద్భుతాలు ఏం చేయడు, అప్పట్లో అయిపోయినాయి, ఇప్పుడు ఏ పాస్టర్ చెప్పినా నమ్మొద్దు అంటారు కదా. మీరు నమ్మాలి. పాస్టర్లు చెప్పే అబద్ధాలు నమ్మొద్దు. దైవజనుడిని దేవుడు వాడుకుంటున్నాడు, అది నమ్మండి. హల్లెలూయా. ఈ బిడ్డ ఏం పని చేసుకుంటావు? చిన్న కూర్చొని ఉండుకో. ఏం పని చేసుకుంటావు? ఆటో డ్రైవింగ్ చేస్తాను. ఆటో నడుపుతాడు. ఈయన మాకు ఫోన్ వచ్చింది, పిల్లలకి ఫోన్ చేశారు, అయ్యా ఆటో నడుపుకుంటున్నాను అయ్యా. ఆ కూతురు పరిస్థితి అప్పుడు ఏంటి? అప్పుడు పరిస్థితి ఏంటి? మీ కూతురు పరిస్థితి? రక్తం ఎక్కించాలి. ఎన్ని రోజులకు ఒకసారి? 15 రోజుల నుంచి 20 రోజులకు. 15 రోజుల లోపల ఒకసారి ప్యాకెటా? ఎన్ని ప్యాకెట్లు ఎక్కిస్తావు? ఒక ప్యాకెట్ ఎక్కిస్తావు. ఇంకా పిల్లకి ఏమైనా నీరసం ఉంటుంది, ఏదైనా ఉంటుందా? డల్లుగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా లావుగా కనపడుతుంది. పోయిన వారమో ఇప్పుడు తెచ్చారు కదా? పోయిన వారమే వచ్చాము. అప్పుడు బాగా నీరసంగా ఉండేనా? దేవుడు నమ్ముకున్నారా మీరు? మీరిద్దరు వదిలేండి బాబాయ్, మీరు నమ్ముకున్నారా? ఏంటి పాపది భయపడిపోతున్నాడు హీరో? బ్లడ్ ఎక్కించాలి సార్, రోజు 15 రోజులకు ఒకసారి ఎక్కించాలి. మీరు ఎప్పుడు నమ్ముకున్నారు యేసు ప్రభుని? నేను చిన్న ఉన్నప్పటి నుంచి. ఇప్పుడు ఈ పిల్లలు 3 ఎవరు? మా పాపలు. ఓకే, ఇప్పుడు ఆయన సంగతి వదిలేసే, పిల్లల పరిస్థితి ఏంటి అసలు? ఇక్కడికి రాకముందు, ప్రార్థన చేయకముందు పరిస్థితి ఏంటి? చాలా భయంకరంగా అనిపించేది అయ్యా. భయంకరంగా అనిపిస్తుంటే అంటే దెయ్యంలాగా కనపడదా? నీరసంగా అయిపోతుండే, అప్పుడు నీరసంగా అయిపోద్దా? తినకపోతుండే అన్నం. బ్లడ్ ఎంత ఉండేది అప్పుడు? బ్లడ్ తగ్గుతుండే అయ్యా. తగ్గిపోతుంటే మీరు ఎక్కిస్తారు. 6 grams గిట్లా అట్లా తగ్గుతుండే అయ్యా. ఇప్పుడు ఎంత ఉంది బ్లడ్? 8. చప్పులు కొట్టండి గట్టిగా. వీళ్ళు భయపడుతున్నారు. 8. ఆ పిల్ల చాలా డల్ అయిపోయి, వీక్ అయిపోయి ఉంటామంటే ఏ హాస్పిటల్ అయితే చూపించేది మీరు? తలసేమియా సికిల్ సెల్ సొసైటీ, రాజేంద్ర నగర్ లో ఉంటుందా? తలసేమియా. అది చెప్తే వీళ్ళకి చెప్పారు, మీరు ఫోన్లో డబ్బులు వేసుకొని ప్రార్థన చేస్తారు, అయ్యో తగ్గిపోద్దని చెప్పారా? వేసుకున్నావా? వేసుకున్నాక మళ్ళీ ఏం భయం వచ్చిందా? భయం ఏం లేదా? అసలు ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయింది ఇలాగా? ఎన్నో రోజు ఇప్పుడు పాప? 22 days అవుతుంది సార్. ఇప్పుడు బెడ్ ఏమన్నా నీరసం కానీ బలహీనత కానీ ఏమి లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఆ పిల్లకి డాక్టర్లు ఏమని చెప్పారంటే చెప్తావా? ఏమని చెప్పారు? నెల ఎక్కించాలన్నారా? 15 రోజులు ఖచ్చితంగా 15 నుండి 20 రోజులకు ఒకసారి ఎక్కించాలన్నారు. 20 రోజులు. ఇప్పుడు 60 ప్యాకెట్లు ఎక్కించారు. 60 ఎక్కించారు. 60 సార్లు. ఇంత చిన్న పిల్లకి 60 సార్లు 60 ప్యాకెట్లు ఎక్కించారు. 3 సంవత్సరాలు జీవితాంతం. ఇప్పటికి 3 సంవత్సరాలు. ఇప్పుడు వయసు ఎంత పిల్లకి? ఇప్పుడు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అంటే మీరు 2 సంవత్సరాల పాప నుంచే ఎక్కిస్తున్నారా? ఎంత తప్పు, ఎంత తప్పు, ఎంత తప్పు తెలుసా? చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. చాలా పెద్ద తప్పు ఇది. బ్రతికినంత కాలం కూడా ఇలా ఎక్కించాలంట. ఇప్పుడు మీకు ఎట్లా ఉందయ్యా? ఎక్కించవలసిన అవసరం ఏమైనా కనపడిందా ఈ మధ్యలో? ఏమన్నా మంచిగానే తింటుంది. ఇప్పుడైతే తింటుంది. తింటే చాలండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, చేతుల పైకి ఎత్తి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పండి. స్తోత్రం, స్తోత్రం అని చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం అని చెప్పండి గట్టిగా, స్తోత్రం అని. చేతుల పైకి ఎత్తి స్తోత్రం అని చెప్పండి. అంత గొప్ప దేవుడండి మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఫోన్లో కానుకేసుకున్నారు. మేము అంటాము ఇక్కడికి మీరు రావద్దు అంటాం. నేను మీరే అనుకుంటున్నారేమో ఇక్కడికి రావద్దు, ఫోన్లో కానుకేసుకుని క్లోజ్ చేసేస్తాం అంటాం. మీరు తెలవక వచ్చారులే, ఇలా మంచి జరుగుతుంది, వచ్చి ఇక్కడ కళ్ళారు చూస్తారు కాబట్టి ఇందరికి చెప్తారు అన్నట్టు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఆమేన్. మరి ఈరోజు హ్యాపీగా ఉన్నారా? భయం అవుతుందా? ఎప్పుడు ఆయన వచ్చాడు? రేపు పోయిన వారం కూడా నువ్వు వాళ్ళు వచ్చావా? వస్తా ఉంటావా? ఇవన్నీ చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దేవునికి మహిమ చెప్పండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిజంగా ఆ చిన్న బిడ్డ 2 సంవత్సరాల నుంచి రక్తం ఎక్కించడం, నేనన్న మాట చాహే అవసరం లేదా బాబు, నువ్వు దేవునికి కానుక విడుదల కానుకేసుకు అయిపోతే ఏం బాధపడద్దని చెప్పాం. నిజంగా దేవుడు అద్భుతం చేసి
వీళ్ళు సంతోషంగా వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.